సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా విమర్శిస్తే వారిని జైల్లో పెట్టాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నారని, ముందు పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టాలని, దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మమా అంటూ నారాయణ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడారు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే సనాతన ధర్మాన్ని ఎవరైనా విమర్శిస్తే వారిని జైల్లో పెట్టాలి అని అంటున్నారని, అసలు ముందు పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మమా అంటూ ఇప్పుడు నారాయణ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ఒకళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సిన పని ఏంటండి? పెళ్ళి అనేది వ్యక్తిగతమా కాదా? అది ప్రజలకు సంబంధించిన అంశమా, పబ్లిక్ అంశమా? కాదుగా. మీరు అంటే నారాయణ గారు చెప్పాలి, మనకు తెలియదు. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు నారాయణ గారికి ఉందా? అసలు నారాయణ గారు మరి ఒక కమ్యూనిస్ట్ భావాలు లేదా మార్క్సిస్ట్ భావాలు ఉండే వ్యక్తులు, వాళ్ళకి సనాతన ధర్మం గురించి ఎందుకు? మీరు ఇలాగే ముస్లిమ్స్ని ప్రశ్నించగలరా? ముస్లిమ్స్ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళ మతాన్ని చాలా గౌరవిస్తారు. వాళ్ళ ఖురాన్ని చాలా గౌరవిస్తారు. ఆడవాళ్ళకి చాలా కట్టుబాట్లు ఉంటాయి. మరి మీరు ఇప్పుడు ఆ ముస్లిమ్స్ నేను ప్రశ్నిస్తున్నాడా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని అంటున్నాడా? అంటున్నారా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళ ఆడవాళ్ళని కానీ లేకపోతే వాళ్ళని కానీ వాళ్ళ పెళ్ళిళ్ళని కానీ ఏది వాళ్ళ మత విశ్వాసాలని కానీ ఎవరైనా చిన్న మాట అంటే వాళ్ళు ఊరుకుంటారా? నారాయణ గారి దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ముస్లిం సంఘాలు ఎవరైతే ఉన్నారో వారు ముస్లిం ధర్మాన్ని వాళ్ళు కనుక ఎవరైతే విమర్శిస్తారో వారిని జైల్లో పెట్టాలి అనేటువంటి డిమాండ్లు వాళ్ళు చేయలేదు. కానీ ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎవరైనా విమర్శిస్తే వారిని జైల్లో పెట్టాలి అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ముందు పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టాలి, దానికి కారణం ఏంటంటే అసలు సనాతన ధర్మాన్ని ఆయనే పాటించడం లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ని ఎవరు అనే సాహసం చేయరు. ఒక రంగనాయకమ్మ గారు చేయరు, ఒక నారాయణ చేయరు, ఎవ్వరు కూడా ఒక రాహుల్ గాంధీ చేయరు, ఎవరు నోరు విప్పరు. ఇప్పుడు వాళ్ళు ప్రతిదాన్ని ఇప్పుడు హిజాబ్ విషయంలోనే కర్ణాటకలో అంత జరిగితే కాంగ్రెస్ ఏ రకంగా సమర్థించింది? వీళ్ళందరూ దాని మీద నోరు విప్పారా? అది తప్పు ఒప్పు అని ఎవడైనా చెప్పే దమ్ము ధైర్యం ఉంది ఆ రోజుల్లో. కాబట్టి ఇవాళ సనాతన ధర్మం మీద, ముఖ్యంగా హిందువులకు సంబంధించిన ఆచార వ్యవహారాల మీద వీళ్ళందరూ నోరు విప్పుతారు. కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే అరెస్ట్ చేయమని ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అందులో తప్పే ఉంది మీకు? మీరు అసలు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఒకళ్ళ మనోభావాలను కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చాడు? ఒకళ్ళ మత విశ్వాసాలను కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు వేరే మతాన్ని మీరు విమర్శించడానికి భయపడతారు. హిందూ మతానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి మాత్రం మీరు ఎందుకు విమర్శిస్తారు? ఇది మనం ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీకు అన్నీ సమానంగానే ఉండాలిగా. ఒక రాజకీయ పార్టీగా మీరు ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీకి అధినేతగా మీరు ఉన్నప్పుడు మీరు అందరినీ సమానంగా చూడాలిగా. చూడకుండా ఒకళ్ళని తిడుతూ అసలు ఆయన పెళ్ళిళ్ళ గురించి మీరెందుకు మాట్లాడతారు? ఆయన పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకోలేదా, వాళ్ళ భార్యలకి ఆయనకి సంబంధించిన విషయం అది. ఇప్పుడు మరి కరుణానిధి గారు కూడా 2 భార్యలతో ఉన్నారు కదా. మరి మీరు కరుణానిధిని ఎప్పుడైనా ప్రశ్నించారా? ఈరోజు స్టాలిన్ని ప్రశ్నిస్తున్నారా? ఇప్పుడు మీకు కనిపించేది పెళ్ళిళ్ళు, కనిపించకుండా సంసారాలు చేసే వాళ్ళని మీరేమంటారు? ఎంతమంది నిజాయితీగా భార్యలతోటే ఉన్నారు ఈ రాజకీయ నాయకుల్లో చెప్పమనండి. నిజమే కదా. ఎన్ని రకాలుగా ఒక్కొక్కళ్ళ మీద కేసులు ఉన్నాయో గతంలో ఈ రాజకీయ నాయకుల మీద, ఒక్కసారి వీళ్ళందరూ కూడా దాని మీద విచారణ చేపడితే అప్పుడు ఎవరు నిజంగా అంటే ఒక భార్య కట్టుబడి ఉన్నారు, ఎవరు నిజంగా వాళ్ళ మతం పక్కన పెడితే వాళ్ళ భార్యలకు న్యాయం చేశారనేది తెలుస్తుంది. ఇప్పుడు నారాయణ లాంటి వాళ్ళు మాట్లాడదలుచుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి గురించి వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడతారా? లేదు. వీళ్ళు అసలు రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా తోడ్పడ్డారు ఇంతవరకు? వీళ్ళు ఏం చేశారు రాష్ట్రాల అభివృద్ధికి ఇంతవరకు? అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వీళ్ళ పాత్ర ఎంత
అది ముందు మాట్లాడమనండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళి, జగన్ మాట్లాడిందే మీరు మాట్లాడితే మీకు జగన్కి తేడా ఏంటి? ప్రజలు అసహించుకునేలాగా మనం చేయకూడదండి. అసలు పెళ్ళిళ్ళు అనేది అసలు మీరు ఎందుకు మాట్లాడతారు? అది ఆయన వ్యక్తిగతం. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే ఆయనకి ఇష్టమైంది ఆయన మాట్లాడాడు, ఆయన నమ్ముతాడు దాన్ని. ఇప్పుడు ఒక ముస్లిం ఉంటారండి, ఒక రాజకీయ నాయకుడు ఉంటారు, ఆయన విశ్వాసాలను ఆయన ప్రకటిస్తాడు కదా. ఆయన ప్రకటించకుండా ఉన్నారా? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీనే ఉన్నారు. ఆయన మొత్తం ముస్లిం కమ్యూనిటీకి ఆయన ఒక పెద్ద, వాళ్ళకి సంబంధించి మాట్లాడుతుంటే మీరు నోర్లు మూసుకుని వింటున్నారా లేదా? అప్పుడు మీరెందుకు ప్రశ్నించట్లేదు? ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు? నేను అడుగుతున్నది అది. మీరు ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఇష్యూ వరకు తీసుకోండి, వ్యక్తిగతాలకు వెళ్ళకండి. మీరు వ్యక్తిగతాలకు వెళ్తే ప్రతి రాజకీయ నాయకుడి మీద విచారణ చేపట్టండి. వాళ్ళు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రులుగా అయ్యాక ఎలా ఉన్నారు, లేకపోతే రాజకీయ నాయకులు అయ్యాక ఎలా ఉన్నారు, ఎంపీలు అయ్యాక ఎలా ఉన్నారు, ఎమ్మెల్యేలు అయ్యాక ఎలా ఉన్నారు, నిజంగా నీతిమంతులుగా ఉన్నారా? ఇది ప్రతి వాడి మీద మీరు ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. ఎందుకు చెప్తున్నామంటే కనిపించేది వేరు, కనిపించింది వేరు. ఈయన ఓపెన్ గా చేశారు. కమ్యూనిస్టులు కేవలం సనాతన ధర్మం మీద మాత్రమే పడుతున్నారు కానీ మిగతా మతాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల మీద వాళ్ళు స్పందించేందుకు కూడా ఇష్టపడలేదు అంటారా మీరు? నాట్ ఓన్లీ మత ఆచారాలు అది స్పందించరు. నేను వ్యక్తుల విషయంలో కూడా మాట్లాడుతున్నాను. వీరు ఏ పార్టీలకైతే సపోర్ట్ చేస్తారో, కొన్ని పార్టీలు ఉంటాయి కదండి, ఆ పార్టీ పెద్దలందరూ నిజాయితీగా ఒక్కొక్క భార్యకే కట్టుబడి ఉన్నారా? దాని మీద కూడా మాట్లాడమని నేను అడుగుతున్నాను. మీకు అర్థమైందా? అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా మీరు ఇప్పుడు సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ లేకపోతే మోదీ పెళ్లి గురించి మీరు మాట్లాడతారు కదా, మిగతా వాళ్ళ పెళ్లిళ్ళ గురించి, మిగతా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా మీరు మాట్లాడండి. మొన్న మమతా బెనర్జీ ఎంత నీచంగా ఆవిడ కమెంట్స్ చేశారో మనకు తెలుసు మోదీ విషయంలో, అవునా కదా? చాలా తప్పది. మీకు అధికారం ఉంది కదా, నోరుంది కదా అని మీరు కించపరుస్తానంటే, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ విష సంస్కృతి, ఎస్పెషల్లీ ఇది అపోజిషన్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అంటే హిందువుల్లో ఒక ఐక్యత రావడం, సనాతన ధర్మం మీద ఇవాళ నోర్లు విప్పడం వీళ్ళు భరించలేకపోతున్నారు. ఒక కాలంలో బొట్లు పెట్టుకోకపోవడం, పూజలు చేయకపోవటం ఫ్యాషన్ అన్నమాట. ఇప్పుడు సనాతనం, ఇది మా హిందూ సంప్రదాయం, ఇది మేము చేస్తామని వీళ్ళు గళం విప్పేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు చాలామంది కమ్యూనిస్టులు, మరి మీరు అందరూ బొట్లు ఎందుకు పెట్టుకుంటారు? అది సనాతన ధర్మమే కదా బొట్టు పెట్టుకోవడం, నల్లపూసలు వేసుకోవటం, అవునా కాదా అండి? ఒకప్పుడు బయట తగలబెట్టండి అన్న వాళ్ళందరూ ఇవాళ చున్నీలు వేసుకుంటున్నారు, కప్పుకుంటున్నారు. వాళ్ళు కప్పుకోవటం తప్పు ఒప్పు నేను మాట్లాడినది వాళ్ళ వ్యక్తిగతం. మీరు చున్నీ వేసుకుంటారా వేసుకోరా అది నాకేమీ సమస్య కాదు, అది మీ వ్యక్తిగతం. కానీ ఇంత ఉద్యమాలు చేసి మీరందరూ కమ్యూనిస్టులు లేకపోతే మార్క్సిస్టులు అని చెప్పుకుంటూ ఈరోజు మరి సనాతన ధర్మానికి సంబంధించిన అన్నీ మీరు ఎందుకు పాటిస్తున్నారు? మీరు బొట్లు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, నల్లపూసలు వేసుకుంటారు, మెట్టలు పెట్టుకుంటారు, పట్టీలు వేసుకుంటారు, మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇది నేను నారాయణ గారిని ప్రశ్నిస్తున్నా. మరి మీ కమ్యూనిస్టులు ఇవన్నీ మీరు ప్రశ్నించండి. మీరు కమ్యూనిస్టులు మేము సైకిల్ మీద తిరుగుతాము, మేము స్కూటర్లు ఎక్కము, లేకపోతే కార్లు ఎక్కము అని ఇవాళ ఇంత ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు కూడా మాట్లాడమనండి ఆయన్ని. అందుకని మాట్లాడితే రెండు పక్కలా మాట్లాడాలి. లేదు నోరుంది కదా అని ఒక పక్క కమెంట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.